ఉన్నాయి. వాటర్ అంటే అక్కడ ఎవరో మరణించారనేసి నాకు అర్థమైంది. అలాంటి అలాంటి మనం చూసినప్పుడు ఏంటంటే దేవుడు చక్కగా ప్రయాణాల్లోని మన జీవన విధానంలోని కాపాడుతున్నాడనే ఒక జ్ఞాపకం మనం తెచ్చుకుంటాం. కంపల్సరీగా మనం అనుకుంటాం, మనం మనసులో ఏమనుకుంటాం, మన కుటుంబానికి ఆదరణ కలిగితే బాగుంటుంది, ఎవరు చనిపోయారో తెలియదు కానీ వారికి చక్కగా కుటుంబానికి ఆదరణ కలగాలని మనం కూడా మనసులో అనుకుంటాం. అంటే దేవుడి యొక్క దయ లేకపోతే ఏదైనా జరుగుతుందని ఏదైనా జరుగుతుంది. ఆయన దయ వల్ల జరిగేది చనిపోయిలో పిల్లలకు లిక్స్ కూడా ఉన్నారు. అసలు చనిపోవడం ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అని అనుకున్న చనిపోయిన ఉన్నారు. అంటే ఏం మిస్ అవుతుందంటే దేవుని యొక్క దయ అనేది మిస్ అవుతుందని మనం గమనిస్తున్నాం. అంటే ఈ రాత్రికాల సమయంలో మనం ఒక అంశాన్ని మనం చర్చించుకుందాం. అదేంటంటే మనుషులు దేవుని దయందును మనుషుల దయందును ఎలా ఉండాలట? మంచిగా జీవితాన్ని జీవించే విధంగా ఉండాలి. అంటే దేవుని దయ ఉండాలి మనుషులకి, దేవుని దయ ఉండాలి, అలాగే మనుషుల దయ ఉండాలి. అలా ఉండగలిగే జీవితాన్ని మనిషి జీవించాలన్నమాట. ఇది కష్టమా అంటే కష్టమే. ఒక మనిషి అందరికి నచ్చే విధంగా ఉండడు. ఒక మనిషికి తనకు తానే నచ్చడు. మనలో మనకి చాలా నచ్చలేవి ఉంటాయి. అది మన అంతరాత్మ తెలుసు, మనకు తెలుసు. అలాగే ఒక మనిషి ఇంకో మనిషికి నచ్చడు. ఒకవేళ తల్లికి కుమారుడికి నచ్చకపోవచ్చు, కుమారుడి తల్లికి నచ్చకపోవచ్చు. అంటే కొన్ని అన్నీ కాదు, కొన్ని భార్యకి భర్తకు నచ్చకపోవచ్చు, భర్తకు భార్యకి నచ్చకపోవచ్చు. అంటే ఒక మనిషికి మనిషిలో నచ్చవు, అలాగే ఒక మనిషి కుటుంబానికి రక్త సంబంధాలకు నచ్చవు, అలాగే ఒక మనిషికి ఇరుగు పొరుగు వారికి చుట్టాలకి నచ్చరు. ఒక మనిషి అనేక విధాలుగా ఉన్నారు. మరి అందుకే దేవుడు చెప్తున్నాడు మనుషుల దయ అనేది సంపాదించుకోవాలి కంపల్సరిగా. మరి మనుషుల దయ దేవుని దయ ఉండాలంటే మనకి లోకసువార్తలో చెప్పుకున్నట్టుగా 2:52 ఉంటాయి చూడండి. స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారికే అంశాన్ని జోడించడం జరిగింది అన్నమాట. స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారికే. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే దేవుడు. మరి ఆయనకే దేవుని దయ ఉండాలట, మనుషుల దయ కూడా ఉండాలని చెప్తారు అనమాట. అది చదువు ఒకసారి. లోకసువార్త 2:52 చూడండి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్తిల్చుండెను. మరి దేవునికి దయ ఉండాలా? దేవునికి మరి యేసుక్రీస్తు దేవుడు కదా, మరి ఆయనకి దయ ఉండాలి, దేవుని దయ ఉండాలా? ఇప్పుడు దేవుని దయ ఉండాలి, ఓకే. మరి మనుషుల దయ, మరి ఆయన దేవుడు, మరి మనుషుల దయ అవసరం ఏముంది అతనికి? అంటే శరీర రూపంలో భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మానవునికి, ఒక మనిషికి జన్మించాడు కాబట్టి మానవ శరీరాన్ని ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన కంపల్సరీ ఏం కావాలంటే మనుషుల దయ అనేది కంపల్సరీ కావాలి. తల్లే ఉంది, బిడ్డ సరిగ్గా మాట వినుకోనుకోండి ఏం చేస్తుంది? ఒకలా చూస్తుంది. బిడ్డ బాగా మాట వింటే ఒకలా చూస్తుంది. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది? మాట వింటే దయ కనిపిస్తుంది, మాట వినకపోతే శిక్ష కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మనుషుల దయ ఎందుకు ఉండవలసి వచ్చిందంటే ఆయన అక్కడ జ్ఞానమందును వయసునందును ఎందుకున్నాడు, అలాగే దేవుని దయందును అలాగే మనుషుల దయమందు అనమాట. రేపు పొద్దున పరిచయం చేయాలి అతను. ఆ మంచి జీవితం అక్కడ జీవిస్తేనే రేపు పొద్దున పరిచయం చేయగలిగితే అక్కడ వాక్యాన్ని వింటారు. ఆయన చేసి ఏదైనా ఆశ్చర్యకరంగా ఆయన చెప్పారు. అంత పెద్ద పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు కూడా ఆయన పేరు ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన జీవితం. ఆయన మనుషుల దయాన్ని ఎంతగా జీవించాడంటే ఆయన సర్వస్వాన్ని ఆయన అర్పించాడు అన్నమాట. ఆయన సర్వస్వాన్ని మనుషుల కోసం అర్పించాడు, మనుషుల దయాన్ని ఆయనకి అర్పించాడు. కాబట్టి దయ యేసుక్రీస్తు వరకే అంశం అనేది ఉంది. అలాంటిది సాదాసీతమైన మనకి మానవ జీవితానికి మరి మనుషుల దయ దేవుని దయ ఉండాలంటే కంపల్సరిగా ఉండాలంటే మనం. అదేవిధంగా మరి మనుషుల దయ ఏదో సామెతల గ్రంథం 3:1-4 చూసుకుంటే దేవుని దయ ఎలా సంపాదించగలగాలి? మనం దేవుని దయ ఉండాలి. మరి దేవుని దయని మనం ఎలా సంపాదించగలుగుతాము? సామెతల గ్రంథం 3:1-4 చదువుతుంది. నా కుమారుడా నా ఉపదేశమును మరుగుతును. ఏంటంటే ఒక దేవుని దయ ఉండాలనుకోండి ఆయన ఉపదేశాన్ని మనం మరవకూడదు.
3:1-4. ఉపదేశాన్ని మరవకూడదు అన్నమాట. ఉపదేశకుడు మరవకూడదు. దేవుని దయ మనకి మన ఎదురు ఉండాలంటే ఆయన ఉపదేశం, ఆయన బోధని మనం మరవకూడదు. ఆయన ఆజ్ఞల్ని మనం దాటి వెళ్ళిపోకూడదు. కాబట్టి చూడండి, చదువుతానండి. నా కుమారుడు నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. ఏంటంటే ఆయన చెప్పిన మాటల్ని, ఆయన చెప్పిన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా మనం గైకొనాలన్నమాట. అదేవిధంగా అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరం అనమాట. దేవుడు ఏమంటుందట, దీర్ఘాయువు ఇస్తుంది. దీర్ఘాయువు అంటే చాలా మంది చూడండి, గర్భంలోనే చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, వెంటనే చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, కొంత వయసు చిన్న వయసులో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, అలాగే యవ్వనోత్సవాలు చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, అలాగే వయసు తక్కువ అదే ఒక 30-40లో చనిపోయిన ఉన్నారు, అలాగే వృద్ధాప్యంలో చనిపోయిన ఉన్నారు. అంటే మనం చూస్తున్నప్పుడు ఆ వయసును బట్టి అంటే అక్కడ ఏ కరువు వస్తుంది, దేవుని యొక్క దయ అనేది కొన్ని చిన్న పేర్లు తీసేస్తాం. మరి జ్ఞానం పాపం అంటే ఏంటి, లోక జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తులు మరి చనిపోతున్నారంటే అక్కడ దేవుడి యొక్క దయ అన్నది అక్కడ కరువు అవుతుందని మనకు. అంటే ఆయన ఇచ్చే దయ ఎలా ఉంటుందంటే దీర్ఘాయువు మాట. ఆయన ఇచ్చే దయ, ఆయన ఆజ్ఞలుగా మనం పాటిస్తే, ఆయన ఉపదేశాన్ని మనం ఆశిస్తే మనకేంటో దీర్ఘాయువు మనకి కలుగుతుంది. సుఖజీవంతో గడుచు సంవత్సరాలు మనకి కలుగుతాయి అన్నమాట. మన వయసు పెరుగుతున్న కొద్ది, మన సంవత్సరాలు పెరుగుతున్న కొద్ది, భక్తి అవుతున్న కొద్ది మనం దేవుని కృతజ్ఞత తెలియజేసుకుంటాం అన్నమాట. ఎందుకని దేవుడు ఈ సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడాడు, ఇక ముందు కూడా కాచి కాపాడు. మరి సంవత్సరం అంతా కాచి కాపాడంటే మరి దేవుడికి ఏదైతే చేసి ఒక జ్ఞాపకం చేసుకోవాలి కదా. ప్రతిసారి నేను ఆరాధనకి వెళ్తున్నానా, దేవుడికి ఇంకా ప్రార్థనకి వెళ్తున్నానా, దేవుడికి ప్రార్థన చేస్తున్నానా, వాక్యాన్ని చదువుతున్నానా, నేను దేవుడు చెప్పిన ఆజ్ఞ నేను పాటిస్తున్నానా, శుభార్తను చాటుతున్నానా అంటే నేను కొన్ని చేశాను. ఆ యొక్క దయ నా మీద దేవుడు నాకు చూపించడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సుఖజీవంతో కలిపి సంవత్సరం మనకు, అలాగే శాంతిని నీకు కలుగు చేస్తాను అంటున్నాడు. కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దేవుడు కలుగు చేస్తాడన్నమాట. ఇప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి. దయను సత్యమును ఎన్నడూ నేను విలుపుకునేము. ఏంటంటే దయను సత్యమును, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. క్రీస్తు సంఘంలో మనం ఉండాలి. క్రీస్తు సంఘం నిజమైన సంఘం అనేది మనం ఎప్పుడు కూడా మరవకూడదు. అనేక మంది అనేక విధాలకు బోధనలు వస్తుంటారు అన్నమాట. ఆ బోధనలుగా మనం యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు కాదు, ఆయన కుమారుడు మాత్రమే, ఆయన ఆరాధన అర్హుడు కాదని చాలా మంది బోధనలు పెట్టుతాయి. ఆయన ఉపదేశం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క లోకాన్ని రక్షించడానికి దేవుడు అనేది మనకి ఉపదేశం ఉంది. ఆయనే ఏకైక దేవుడు అని మనకు. కానీ చాలా మంది ఆయన ఆరాధనకు అర్హుడు కాదనేసి, అలాగే యేసుక్రీస్తు ప్రభువు దేవుడే కాదనేసి, కుమారుడు అనేసి అనేక విధాలు చెప్పే బోధలు ఉంటాయి. అలాగే సంఘంలో అనేక విధాలుగా చొరబడుతున్నారు. ఎలాగంటే ఏంటంటే సంగీతాలతో పాటలు పాడొచ్చు అనేసి, బ్యాక్గ్రౌండ్తో పాటలు పాడొచ్చు అనేసి, అలాగే దేవుని పేరు సంఘాన్ని పేరు క్రీస్తు సంఘం ఇంగ్లీష్లో చర్చ్ అక్కడ క్రైస్ట్ చర్చ్ కూడా ఉండొచ్చు అనేసి, ఇక అనేక చిన్న చిన్న వాటికే దేవుడి యొక్క ఉపదేశాన్ని వారి యొక్క స్వనీతికి, వారి ఆలోచనకి కరెక్ట్ అనుకొని పాటించేవారు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు దేవుని దయని వాళ్ళు పొందగలుగుతారంటే పొందలేరు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని వాళ్ళు దాటి వేస్తున్నారంటే మనము చూస్తున్నాం. ఇప్పుడు అది సత్యాన్ని ఎప్పుడు కూడా మనము విడవకూడదు. ఆ సత్యం మీద మనం నిలబడాలి. మనకి సత్యం మీద నిలబడకుండా ఉండడానికి అనేక అంశాలు, మనకి అభివృద్ధి కలిగించే అంశాలు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా మనము దేవుడి వాక్యానుసారంగా ఉందో లేదా, సత్యమా కాదని మనము గమనిస్తున్నాము. ఆ సత్యంలో ఉన్నప్పుడు దేవుడి అనేది ఎప్పుడు కూడా మనకి ఖచ్చితంగా ఉంటుందని మనం తెలుస్తున్నాము. విడిచిపోలేకము, వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలి, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోవాలి. అప్పుడు దేవుడి దృష్టి యందు ఎప్పుడట ఇవన్నీ పాటిస్తే, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే, ఆయన ఉపదేశాన్ని దాటకుండా ఉంటే అప్పుడు అప్పుడు దేవుడి దృష్టి యందును మానవుడి దృష్టి యందును ఒకరు బైబిల్ పట్టుకొని నడుచుకుని వెళ్తున్నప్పుడు చాలా మంది అనిలు కానీ, చాలా మంది మన స్నేహితులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ మన తెచ్చుకెళ్ళిపోతున్నామా, సంఘానికి వెళ్ళిపోతున్నామా అనేసి మన ద్వారా దేవుని మహిమ పడుతుంది. నేను మన పెళ్ళికి వెళ్ళాను. అబ్బాయి డెనామినేషన్, అబ్బాయి వచ్చి హిందూ. అది బామ్మని చెప్తున్నాడు, ఆ అమ్మాయి ఆ కుటుంబం దేవుడు నమ్ముకున్నదండి, డెనామినేషనే, కానీ యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటారు, వాళ్ళు దేవుడిని ఒప్పుకోవట్లే. ఆ అమ్మాయి కుటుంబం దేవుడిని నమ్ముకుంటారని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే దేవుని భయం కలుగుతుంది. అంటే మనం మన ప్రవర్తన మనుషులు చూస్తున్నారు లేదంటే చూస్తున్నారు అన్నమాట. మన వ్యక్తి వీధిలో కానీ ఊళ్ళో కానీ ఉంటున్నప్పుడు
మంచి చక్కగా నడుచుకెళ్తున్నారు, ప్రతి ఆరోగ్యం కూడా వెళ్ళిపోతారు, ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు అనేసి వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ దయ మనకు ఉంటుందా అంటే ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా పలానా వ్యక్తి గురించి మనం వచ్చి అడిగిన పలానా నెక్స్ట్ నాకు వెళ్తున్నాడంటే ఆ అబ్బాయి వ్యక్తిత్వాలు ఎంతకంటే వెళ్ళిపోతుంటాడండి అనేసి ఒక మంచి జీవితం అనేది మనుషులు ఎట్లా మనకి దయ కలిగి ఉంటుంది అనమాట. రేపు పొద్దున ఎవరైనా వచ్చి మనకు గొడవ పడినా సరే అబ్బాయి ఎలాంటిది కాదండి అనేసి అట్టుకునే వ్యక్తులు ఉంటారు. అలాగే మనకి ఇప్పుడే మనకైనా ఏదైనా బాగోలేనప్పటికీ సరే మన మంచితనం చూసి ఆ యొక్క మనుషులతో మనం పొద్దున్నట్టు ఎక్కడ చూడడానికి వస్తారు, పలకరిస్తుంటారు, అన్ని కూడా సాయానికి చేస్తున్నారు. అలాగే మనుషులతో మనం కలుగుతూ ఉంటారు. అలాంటి జీవితాన్ని మనం జీవించాన్ని మనం జీవించగలగలం. ఎప్పుడట ఇవన్నీ దేవుని యొక్క ఆజ్ఞలు కానీ పాటిస్తున్నప్పుడు ఈ యొక్క దేవుని దృష్టి అందరూ మనుషుల దృష్టి అందరూ మనకు మంచి జీవితం అనేది ఉంటుందనేసి మనకి ఇక్కడ తెలియజేస్తానమాట. నువ్వు దైవాన్ని మంచివాడవని అనిపించుకుందువు. నువ్వు దైవాన్ని మంచివాడని అనిపించుకుందాం అంటారు. చాలా మందికి ఇంకా భూమి మీద ప్రతి మనిషికి కూడా ఏమనిపించుకోవాలంటే మంచివాడిని అనిపించుకోవాలని ఉంటారు. మనం చిన్నప్పుడు బెడ్లు మన ఇద్దరు బెడ్లు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి ఏం చేస్తారు, ఫస్ట్ ఇద్దరులా కొట్టుకుంటారు పైన. తల్లిదండ్రులు వచ్చినప్పుడు కామ్ అయిపోతారు. ఏమంటే వాళ్ళు మంచిగా అనిపించుకోవాలన్నమాట. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు. అక్కని అనుకుంటారు, తమ్ముడైనా అనుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళు? తల్లిదండ్రుల ముందు మంచిగా ఉండడానికి, వాళ్ళ ముందు మంచి పేరు సంపాదించుకోవడం అనమాట. అలాగే స్కూల్లో కూడా అల్లరి చేస్తారు, టీచర్స్ గానే కామ్ అయిపోతారు. ఎందుకని పిల్లలు మంచిగా చదువుకుంటారు, మంచిగా కాకుండా మంచి పేరు తెచ్చుకోవడం. చిన్నప్పటి నుండి యొక్క వృత్తి అనేది మానవుడికి ఉంటే ఉంటుంది అన్నమాట. చనిపోయేంత వరకు కూడా ఆ మంచితనాన్ని కాపాడడానికి చూసుకుంటారు అనమాట. చాలా మంది అనేక విధాలుగా వాళ్ళకి ఉన్నా సరే మంచి పేరు తెచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళు చూస్తారు, కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి వాళ్ళకి ఎంత చెడ్డైనా సరే వాళ్ళకి మంచి పేరే కావాలని కావాలన్నమాట. అలా తెచ్చుకుందాం అనేసి అంటారు. ఎప్పుడైనా దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆయన ఉపదేశాన్ని మనము ఉంచుకున్నప్పుడు దేవుడి దయంతో మనుషుల దయంతో మంచి పేరు మనము తెచ్చుకుంటాం అనేసి అక్కడ తెలియజేస్తున్నాము. మరి ఎప్పుడట 2 యోహాను 4 ఉన్నట్లు 2 యోహాను 2:4 సత్యమును ఎప్పుడు కూడా మనము విడవకూడదు. ఆ సత్యాన్ని ఎప్పుడు విడవకూడదని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఆ సత్యాన్ని కానీ మనం దాటామంటే ఆ దయ అనేది మనకి పోతుంది. ఈ వ్యక్తి పలానప్పుడు ఒక సంఘంలో ఉండేవాడండి. ప్రతి వ్యక్తి ఒకప్పుడు అన్యులు నమ్ముకున్నవాడు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు, డెనామినేషన్లో ఉన్నారు, క్రీస్తు సంఘంలోకి వచ్చాడు. మళ్ళీ తిరిగి ఆ ఉపదేశాన్ని ఆ బోధన దాటివేసి ఆ సత్యాన్ని దాటివేసి వెళ్ళిపోయిననేసి మనం ఈరోజు చాలా మంది గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవితం అట్టి విధంగా వాళ్ళు ఉంచుకున్నారు అన్నమాట. చూడండి అక్కడ 2వ పత్రిక 2:4 పెద్దనైన నేను 2వ వచనం చదువుతున్నాను. నేను నాయన మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనకు ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. ఎవరు ప్రేమిస్తున్నారట? మనుషులు ఎవరైతే సత్యంలో ఉంటారో, ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఆ బోధకి ఎవరైతే కట్టుబడి ఉంటారో వారిని ప్రేమిస్తున్నారు అన్నమాట. ఏంటి మావాడండి, మా తాలూకండి, మావాడండి, మరి ఎక్కడ వెళ్తున్నప్పుడు రిఫరెన్స్ తీసుకుంటారు, లేకపోతే సంజయ్ చెప్తుంటారు మనోడేంటండి కొంచెం మనోడేంటి కొంచెం చూడండి, మనోడేంటి కొంచెం సాయం చేయండి అనేసి చెప్తుంటారు. ఎవరంటే మనోళ్ళు మాట మనకి మనం చెప్పి మరి క్రీస్తులో ఉన్నప్పుడు మనకు సత్యాన్ని గురించి చెప్పినప్పుడు మన సత్యంలో ఉన్నప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారట? నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారట? సత్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమిస్తున్నారు. అదేవిధంగా సత్య ప్రేమలు మన ఎందు ఉండగా తండ్రి అయిన దేవుని యొక్క నుండి, తండ్రి యొక్క కుమారుడు అగు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము మనతో తోడుగను. ఏంటంటే మనుషుల ప్రేమ అందే కాదు, మనకి సత్యంలో నిలబడితే దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి తోడుగా ఉంటారనేసి, కృపయు కనికరం మనకు చూపిస్తూ సమాధానం మనకు ఉంటుందనేసి అక్కడ తెలియజేస్తాడు. తండ్రి వల్ల మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యం అనుసరించి నడుచుకుంటా కనుగొని బహుగా సంతోషిస్తారు. ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తారు సత్యంలో ఉన్నప్పుడు. అలాగే సత్యంలో ఉన్న మనుషులు కూడా సంతోషిస్తూ ఉంటారు. అంటే దేవుడి దయ కనిపిస్తుంది అక్కడ, అలాగే మనుషుల దయ మనకి కనిపిస్తుంది అనేది అక్కడ మనం చూస్తున్నాం. అలాగే 2 కొరింథీ గలతీ పత్రిక 2:19 గలతీ పత్రిక 2:19 2
మరి ఇవన్నీ ఎవరు కలుగు చేస్తున్నారు మనకి? ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయంటే దేవుని ద్వారా మాత్రమే మనకి ఇవన్నీ కలుగుతున్నాయి అనేది మనకి మనం తెలుసుకోవాలన్నమాట. చూడండి,